మధ్యప్రదేశ్లో 90 డిగ్రీల మలుపుతో రైల్వే వంతెన నిర్మించిన ఘటనలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 7 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజనీర్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఆర్ఓబీ పునరుద్ధరణ కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలిపారు. మధ్యప్రదేశ్లో నిర్మించిన ఈ రైల్వే వంతెన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ వంతెన 90 డిగ్రీల మలుపుతో నిర్మించడమే అందుకు ప్రధాన కారణం. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఇలాంటి డిజైన్లను రూపొందించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం తాజాగా 7 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు విధించింది. మరో విశ్రాంత చీఫ్ ఇంజనీర్పై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. రాజధాని భోపాల్లో ఆయుష్ బాగ్ వద్ద 18 కోట్లతో ఇటీవల కొత్తగా ఓ రైల్వే వంతెన నిర్మించారు. అయితే అది 90 డిగ్రీల మలుపు కలిగి ఉండటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిర్మాణ సంస్థ మాత్రం ఆ డిజైన్ను సమర్థించుకుంది. సమీపంలో మెట్రో రైల్వే స్టేషన్, భూమి కొరత దృష్ట్యా ఇలా నిర్మించడం తప్పితే మరో మార్గమే లేదని వివరణ ఇచ్చింది. కొంచెం అదనపు భూమి అందుబాటులో ఉంటే ఆ మార్గం సవ్యంగానే ఉండేదని చెప్పింది. అయినప్పటికీ తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలు తీసుకుంది.